హలో ఫ్రెండ్స్ అండ్ నా ప్రియమైన సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ 2 స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రికాప్ చేద్దాం. 2 డేస్ తర్వాత వచ్చిన మన నారుటో రాడో సాగర చేత ఒక పెద్ద ముద్దు ఇప్పించుకుంటాడు. ఒకే ఆఫీస్ కి వెళ్ళిన మన నారుటో అని చిరాయకి సునాడే, నారుటో నీ కోసం ఒక స్పెషల్ పర్సన్ వెయిట్ చేస్తున్నారని చెప్పిన వెంటనే డోర్ అలా ఓపెన్ అవుతుంది. అయితే ఆ స్పెషల్ పర్సన్ ఎవరో తెలిస్తే కింద కామెంట్ కామెంట్ చేయమని చెప్పాను. దానికి ప్రసన్న లక్ష్మి గారు రైట్ ఆన్సర్ పెట్టారు. మీకు మా ఛానల్ తరపున కంగ్రాచులేషన్స్. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే డోర్ ఓపెన్ చేయగలనే వచ్చింది శిఖమారు అని టెమారి. హే నారుటో, ఎలా ఉన్నావు? ఏమైనా మారావా? ఇంకా అలానే ఉన్నావు అని శిఖమారు పలకరించగా, నారుటో హే నువ్వేనా నా ఆపోనెంట్వి, దారా చూసుకుందాం, దారా కొట్టుకుందాం అంటూ ఉన్నాగా, తను కాదు ఇక్కడ కిటికీ వెనకాల ఉన్నాడని సునాడే చెబుతుంది. ఎవర్రా బాబీడని చూస్తే అక్కడ ఉంది మన ఫేవరెట్ సెన్సే అయిన కకాషి సెన్సేని పలకరించి జిరా రాసిన బుక్ ని ఇస్తాడు. నారుటోనే కాదు సాగరం కూడా టెస్ట్ చేస్తాను, దమ్ముంటే మిద్ద నన్ను ఆపండి. నారుటో ట్రావెల్ చేసి వచ్చావు కాబట్టి కాసేపు బాగా ట్రైనింగ్ రండి కొట్టేసుకుందాం అని చెప్పి అక్కడ నుండి మాయపోతాడు సెన్సే. ఈ గ్యాప్ లో నారుటో అండ్ సాకురా విలేజ్ లో తిరగడానికి వెళ్తారు. శిఖమారు మళ్ళీ కనిపించగా, నారుటో ఏ శిఖమారు పోరిని పటాయించినావుగా అని అంటూ ఉండగా, దానికి టెమరి వీడికి అంత సీన్ లేదు, చూరిన్ ఎగ్జామ్స్ అరేంజ్మెంట్ కోసం వీడితో తిరగాల్సి వస్తుంది అంటుంది. దానితో నారుటోకి చూరిన్ ఎగ్జామ్స్ గుర్తుకొస్తాయి. మెయిన్ మన బ్యాచ్ లో నేనే చూరిన్ అవ్వలేదు అనడంతో శిఖమారు టెమారి కాంకరు నిజి జోనిని కూడా అయ్యారని చెబుతాడు. మరి గారా ఏమయ్యాడు అని అడగ్గా, గారా కాశీకాక అయ్యాడు అనడంతో, ఏమిటి గారా కాశీకాక అయ్యాడా? నీ అవ్వ నేను కూడా త్వరగా హొకాగే అవ్వాలి అంటాడు. కట్ చేస్తే కకాషి అండ్ జిరాసెన్స్ ఇద్దరు కలుసుకుని నారుటో గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆకాశికి వాళ్ళ ప్లాన్ స్టార్ట్ చేశారని చెబుతాడు. మరి వాళ్ళ గోల్స్ ఏమంటే నేను కకాషి అడగ్గా, ఏమో మాకు మాత్రం తెలియదు, కానీ నారుటో లోపల 90 లాంటి మోన్స్టర్స్ ని వేటాడుతుందని మాత్రం తెలుసని అంటాడు జిరాయ. కట్ చేస్తే ఇద్దరు అకాట్స్కి మెంబర్స్ శాండీ విలేజ్ బోర్డర్ లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళు గారాలో ఉన్న వంటీల కోసం వచ్చారని తెలుస్తుంది. కట్ చేస్తే నారుటో సాకురా ట్రైనింగ్ గ్రౌండ్ లో కకాషి సెన్సే కోసం వెయిట్ చేస్తూ ఉండగా కకాషి సెన్సే అక్కడికి వస్తాడు. ట్రైనింగ్ గ్రౌండ్ లోకి రాగానే నారుటోకి వాళ్ళ పోస్ట్ ట్రైనింగ్ సెషన్ గుర్తుకొస్తుంది. దాంతో నారుటో సాకురా సాస్కిని గుర్తెచ్చుకోవడంతో అనవసరంగా వేరే దగ్గర సాస్కిని గుర్తెచ్చాను బాబు అనుకుంటాడు కకాషి సెన్సే. ట్రైనింగ్ ఏమిటంటే 2.5 years కు ముందు మీరు నా దగ్గర తీసుకోలేకపోయినా ఈ బేల్స్ ఇప్పుడు మీరు తీసుకోగలలేదో చూద్దామంటాడు కకాషి సెన్సే. సరే సెన్సే, దమ్ముంటే మీరు ఆ బుక్ ను చదువుతూ ఫైట్ చేయండి చూద్దామంటాడు నారుటో. అయితే ఈసారి స్టార్టింగ్ నుండి నా ఫుల్ పవర్ ని యూజ్ చేస్తానని తన షార్టింగ్ అన్ని ఓపెన్ చేస్తాడు కకాషి సెన్సే. కట్ చేస్తే 2 అకాట్స్కి మెంబర్స్ ఒక స్పై ద్వారా విలేజ్ లోకి ఎంటర్ అవుతారు. అంతేకాదు వాళ్ళ నేమ్ కూడా రివీల్ అవుతుంది. వాళ్ళ పేర్లు ఏమిటంటే అవి మీరే తెలుసు కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. దేదరా వంటని పట్టుకోవడానికి లోపలికి వెళ్తాడు. దేదరా పవర్స్ వచ్చేసి క్లేతో యానిమల్స్ ని తయారు చేయడం అండ్ అవి బాంబ్స్ లో కూడా పీలుతాయి. ఎలాగోలా దేదరా గారాన్ని రీచ్ అవుతాడు. ఇద్దరు ఫైట్ చేసుకుంటూ అలా గైల్లోకి వెళ్తూ ఉంటారు. అరే నేను చాలా నెమ్మదిగా వచ్చాని నన్ను ఎలాగా బస్సు కట్టగలిగావు అనగా, అరే ఇర్రి పుష్పం మా శాండ్ విలేజ్ లో అంత పెద్ద తెల్ల పక్షులు ఎవరా అంటాడు గారా. విలేజ్ లో ఉన్న శాండ్ మొత్తం ఉపయోగించి దేదరా మీద అటాక్ చేస్తూ ఉంటాడు. అలా దేదరా వాటిని తప్పించుకుంటూ గారా మీద కూడా అటాక్ చేస్తూ ఉండగా కట్ చేస్తే నారుటో టెస్ట్ వస్తాం. సాకురా నేల మీద ఒక పెద్ద పంచి ఇవ్వడంతో నారుటో కకాషి సెన్సే వాము ఈ సాకురతో జరంత జాగ్రత్తగా ఉండాలనుకుంటారు. ఇక్కడ మన సెన్సే నారుటో సాకురా యొక్క అటాక్ నుండి తప్పించుకుంటూ మంచి దుస్తులు వేసుకుంటూ ఉంటాడు. ఇంకా నారుటోకి ఏం చేయాలో తెలియదు. బాగా ఆలోచించి కకాషి సెన్సే చదువుతున్న బుక్ యొక్క క్లైమాక్స్ రివీల్ చేద్దాం అనుకుంటాడు. క్లైమాక్స్ రివీల్ అయిపోతుందేమో మా కకాషి సెన్సే తన చెవులు కళ్ళు గట్టిగా మూసుకుంటాడు. దానివల్ల నారుటో సాకురాకు దొరికిపోతాడు. కట్ చేస్తే మళ్ళీ గారా ఫైట్ కి వస్తాం. మన గారా ఫైట్ గురించి తెలిసిందాక శాండ్ సీల్ గా పెట్టుకుని ఒక ఐతో ఎనిమిది మూమెంట్స్ తెలుసుకుంటూ అటాక్ చేస్తూ ఉంటాడు. దేదరా తప్పించుకుంటూ ఉండగా గారా తన ఫేవరెట్ అటాక్ తో దేదరా చేరి డ్యామేజ్ చేస్తాడు. కట్ చేస్తే మనకు గారా యొక్క చిన్న ఫ్లాష్ బ్యాక్ ను చూపిస్తారు. నారుటోని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఒంటరిగా కష్టపడుతూ విలేజ్ ని కాపాడడం కోసం ఒంటరిగా తనని చేస్తూ కాశీగాగయ్యాడని తెలుస్తుంది. గారాని విలేజ్ లో ప్రతి ఒక్కరు గుర్తించాలని గారా ఎలా చేస్తున్నాడని తెలుస్తుంది. కట్ చేస్తే జిరాయ్ మాస్టర్ ఆకాశకి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం వెళ్తున్నానని అక్కడ నుండి మాయమైపోతాడు. అండ్ అప్పుడే నారుటో సాకురా కూడా అక్కడికి వచ్చి కకాషి సెన్సే మీరు మనకి పార్టీ ఇవ్వాలి అనగానే డబ్బులు ఎవరికి ఊరికే రావడం లేదని అక్కడ నుండి మాయమైపోతాడు మన కకాషి సెన్సే. మళ్ళీ గారా ఫైట్ కి వస్తే గారాతో డైరెక్ట్ గా గెలనని తెలిసిన దేదరా శాండ్ విలేజ్ మీద పెద్ద బాంబు వేస్తాడు.
బాంబు వేయడం వల్ల బాంబు పెద్దగా బ్లాస్ట్ అవుతుంది. అయినా కానీ శాండ్ విలేజ్ కి ఏం కాదు, ఎందుకంటే మన గారా శాండ్ మొత్తాన్ని ఉపయోగించి ఆ బ్లాస్ట్ నుండి విలేజ్ ని కాపాడతాడు. గ్యాప్ దొరకడంతో దేదరా గారా దగ్గర బ్లాస్ట్ చేస్తాడు. అయినా కానీ గారా దాన్ని డిఫీట్ చేసుకుంటాడు. ముందుగానే దేదరా తన చెయ్యి బ్లాస్ట్ అయ్యే టైం కి గారా శాండ్ లో తన క్లే ని మిక్స్ చేసి రివీల్ అవుతుంది. ఇంకంతే సంగతులు. గారా శాండ్ లో దేదరా క్లే బ్లాస్ట్ అవడంతో గారా కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోతాడు. గారా అంతలా డ్యామేజ్ అయినప్పటికీ బ్లాస్ట్ అయిన శాండ్ మొత్తాన్ని విలేజ్ సేఫ్టీ కోసం విలేజ్ బయట వదిలేస్తాడు. సాకరా ఇవ్వడంతో గారా కింద పడిపోతూ ఉండగా గారాను పట్టుకుని దేదరా తీసుకుని వెళ్తూ ఉంటాడు. గారాన్ని తీసుకువెళ్తున్న దేదరాను సాసురుని కాంకర ఫాలో అవుతూ ఉంటాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. నెక్స్ట్ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి 100 లైక్స్ కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్. బాయ్ బాయ్.